ఈరోజు సాటర్డే కదా, హెయిర్ మాస్క్ వేసుకుంటాను. ఇన్ని పేస్ట్లా కలుపుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని. హలో అండి, వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి. కొత్తగా నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే నేను షేర్ చేసే వీడియోస్లో నా లైఫ్ స్టైల్, గార్డెనింగ్, అలానే హోమ్ ఆర్గనైజింగ్, డైలీ వ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను. బిఫోర్ వీడియోస్ ఒక్కసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. అలానే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నా వీడియోస్ ఎలా అనిపించాయి కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. నేను షేర్ చేసే కంటెంట్ మీకు తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు ఇచ్చే కామెంట్స్ నన్నైతే చాలా మోటివేట్ చేస్తాయి. ప్రతి కామెంట్ చూసుకొని నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో తప్పకుండా చేస్తారు కదా. ఇంకా వీడియోలోకి వెళ్తే ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట. మార్నింగ్ కొంచెం లేట్గా లేసాము, స్కూల్స్ కూడా లేవు కదా. సో మార్నింగ్ లేవగానే ఇలా గుంత పునుగులతో బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం అనమాట. డైలీ అయితే పల్లీ చట్నీ కంపల్సరీగా ఉండాలి. అయితే రీసెంట్గా మా వదిన మామిడికాయ అల్లంతో తయారు చేసిన చట్నీ అయితే పంపించారు. దాన్ని అయితే ఇలా ఓవెన్లో పోపు పెట్టేస్తున్నాను. వీకెండ్ కదా, కొంచెం రిలాక్స్డ్గా లేవచ్చు. అలానే మార్నింగ్ హడావిడి కూడా ఉంటుంది కదా. ఇంకా రోజుట్లాగా కాకుండా రిలాక్స్డ్గా కూర్చొని అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. ఒక దోశ పిండి ఉంటే చాలు, ఇలా గుంత పునులు దాంతోనే దోశలు కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఇడ్లీ దోశ పిండి ఫ్రిడ్జ్లో రెడీగా ఉందంటే బ్రేక్ఫాస్ట్కి టెన్షన్ లేకుండా ఉంటుంది కదా. ఇంకా సండే రోజు ఇలా దోశకి ఇడ్లీకి అయితే వేసుకుంటానమాట. ఇంకా అలా వేసుకున్న దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ వారం మొత్తం వచ్చేస్తుంది. ఇంకా నైట్ టైం మేము ఎక్కువగా ఇలా టిఫిన్సే చేసుకుంటాం అనమాట. అయితే ఇడ్లీ దోశ కాకుండా ఇంకా మిగతా టిఫిన్స్ ఏవైతే ఉంటాయో ఉప్మా, పూరి, పొంగల్, చపాతీ అలా వెరైటీగా అయితే నైట్ చేసుకుంటూ ఉంటాము. ఇంకా మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ హడావిడి ఉంటుంది కాబట్టి నేనైతే ఇంకా ఇట్లా ఇడ్లీ, దోశ, ఇలా గుంత పునుగులు అయితే వేసిస్తూ ఉంటాను పిల్లలకు కూడాను. ఇంకా వారం మొత్తం ఇవే తింటే బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి అప్పుడప్పుడు చపాతీ అలానే బ్రెడ్ కూడా ఫ్రై చేసి ఇస్తూ ఉంటాను. లాస్ట్ వీక్ మేము హెయిర్ మాస్క్ పెట్టుకున్నప్పుడు కామెంట్ చేశారు మీరు పెట్టుకునే మాస్క్ మాకు కూడా షేర్ చేయమని చెప్పేసి. ఈరోజు సాటర్డే కదా, హెయిర్ మాస్క్ వేసుకుంటాను. ఈ వీక్ లాస్ట్ వీక్ ఏమో మెంతిపిండి పెట్టుకున్నా, ఈ వీక్ గోరింటాకు పెట్టుకున్నా. మొన్న నూరి ఫ్రిడ్జ్లో పెట్టాను. సో దాన్ని అయితే ఈరోజు పెడుతున్నా తలకి. దానిలో ఎగ్ వేసి లెమన్ వేసాను కదా, లెమన్ పెరుగు వేసి కలిపాను. సో కండిషన్ ఉంటుంది అనమాట. ఎగ్ వేస్తే ఎగ్లో వైట్ ఒక్కటే వేస్తా. నాకేం చేసా, నీకు కూడా చేసా, చూపిస్తా అది కూడా. వీకెండ్ వస్తే ఇలా హెయిర్ మాస్క్ పెట్టుకునే సరిపోయింది టైం అంతా మాకు, హాఫ్ డే. ఎల్లో వేయట్లేదు, ఎల్లో వేస్తే స్మెల్ వస్తుందని చెప్పి ఎల్లో అయితే వేయట్లా. దీన్ని బాగా మిక్స్ చేసుకొని తలకు పెట్టేసుకుంటాను. చూపిద్దురా దగ్గరికి. నార్మల్గా నేను హెయిర్ ప్యాక్కి గోరింటాకు పెట్టుకుంటాను కదా, నువ్వు పెట్టుకుంటాను. అయితే ఇది మొన్న గోరింటాకు మా వదిన పంపించారు కదా, ఆకుని మిక్సీకి వేసుకున్నాను అనమాట. చాలా మెత్తగా చేసుకోవాలి, అప్పుడే బాగా తలకు పడుతుంది. కొంచెం రఫ్గా ఉందంటే పొట్టుగా రాలుతూ ఉంటుంది, చిరాకు వేస్తుంది, ఇల్లంతా పడిపోతుంది అనమాట. మిక్సీకి వేసాను, మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. నార్మల్గా పౌడర్ ఎలా అయితే ఉంటుందో సేమ్ ఇది కూడా అలానే ఉంటుంది హెయిర్ వాష్. కానీ న్యాచురల్. ఏ ఇంగ్రీడియంట్స్ అంటే మనం ఇంట్లో వాడిన ఇంగ్రీడియంట్సే కాబట్టి లెమన్, పెరుగు, ఎగ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో హెయిర్ గ్రోత్ బాగుంటుంది. ఇలా గోరింటాకుని నెలలో నేను 2 times పెట్టుకుంటాను కాబట్టి పైన ఇలా రాసేసుకుంటాను. సో హెయిర్ అయితే చాలా థిక్గా కూడా అనిపిస్తుంది, హెయిర్ ఫాల్ కూడా అవ్వదు. ఇలా రోజు హెయిర్ వాష్ చేస్తాను ఇది పెట్టడానికి ముందు రోజు. ఇంకా నార్మల్గా ఒక 1 hour ఉంచేసుకొని హెయిర్ వాష్ చేసేసుకుంటాను అనమాట. ఇంకా షాంపూ కూడా ఏం పెట్టవసరం లేదు. ఇంక ఇక్కడైతే అన్వితాకి నేను పెట్టిన హెయిర్ మాస్క్ని అయితే చూపిస్తున్నాను. ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది, ఇంకా హెయిర్ కూడా సిల్కీగా ఉంటుంది. యాక్చువల్గా హెన్నా పెట్టచ్చు తనకు కూడా, అయితే తన హెయిర్ కొంచెం రఫ్గా అనిపిస్తుంది. సో అందరి కండిషన్ ఒకలా ఉండదు కదా, తనకేమో ఈ మాస్క్ అయితే బాగా సెట్ అయిపోతుంది అనమాట. హెయిర్ కూడా లాంగ్గా కనిపిస్తుంది. ఇది కనుక ఒక 40 days కంటిన్యూస్గా పెట్టుకున్నారనుకోండి డిఫరెన్స్ అయితే బాగా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ప్యాక్ రెడీ చేసుకోవడానికి నేను చూపించే 4 ఇంగ్రీడియంట్స్ కూడా ముందు రోజు నైటే నానబెట్టుకోవాలన్నమాట. దీనిలో నేను ఒక 2 spoons బియ్యము, ఒక 2 spoons మెంతులు, అలానే ఒక 2 spoons అవిసె గింజలు, ఇంకా బ్లాక్ సీడ్స్
ఒక స్పూన్ యాడ్ చేశాను అనమాట. బ్లాక్ సీడ్స్ అంటే కలోంజీ సీడ్స్ అంటారు కదా అవి. సో నేను చెప్పిన ఆ 4 ఇంగ్రీడియంట్స్ని ఒక గ్లాస్ వాటర్లో నానబెట్టుకోవాలన్నమాట. అయితే ఇంకా అవి మార్నింగే ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. సో ఈ మధ్య రైస్ వాటర్ కూడా స్కిన్ గ్లోకి చూపిస్తున్నారు. అలానే హెయిర్ ప్యాక్ కూడా బాగా పనిచేస్తుంది. అలానే అవిసె గింజలు, మెంతులు, ఇంకా కలోంజీ సీడ్స్, వీటిలో జిగురు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా, హెయిర్ ఫాల్ అవ్వకుండా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. నార్మల్గానే ఇవన్నీ కూడా నేను అన్వితాకి పెడుతూ ఉంటాను. అయితే అన్వితాకి ఏ ప్యాక్స్ అంటే అవి పడవన్నమాట, రఫ్ అయిపోతాయి హెయిర్. ఇవైతే బాగా సెట్ అయిపోయింది. తన హెయిర్ మీరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు కదా. ఒక 10 to 15 మినిట్స్ అవి బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. అవి కూల్ డౌన్ అయిపోవాలన్నమాట ఆ వాటరు. సో ఇక్కడ మనం యూస్ చేసిన ఈ సీడ్స్ ఉన్నాయి కదా, ఇవైతే వేస్ట్గా కూడా పడైన అవసరం లేదు. అవి ఆరిపోయిన తర్వాత మిక్సీకి వేసుకొని నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. నెక్స్ట్ డే మళ్ళీ డైరెక్ట్గా హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు అనమాట. దాంతో ఇలా వారంలో 2 సార్లు పెట్టుకుంటే హెయిర్ గ్రోత్ అనేది డిఫరెన్స్ చూడొచ్చు. కుదరలేదంటే ఒక్కసారైనా ట్రై చేయండి తప్పకుండా. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఆ ఉల్లిపాయల్ని ఇలా గ్రైండ్ చేసుకొని దాని నుంచి ఇలా ఉల్లిపాయలో ఉన్న వాటర్ని అయితే ఫిల్టర్ చేసుకోవాలి. ఇవైతే హెయిర్కి చాలా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు డైరెక్ట్గా మార్కెట్లో షాంపూస్ కూడా దొరుకుతున్నాయి కదా, ఆనియన్ షాంపూస్ అని. సో ఇలా ఒక్కసారి ట్రై చేయండి. హెయిర్ ఫాల్ అయితే బాగా కంట్రోల్ అవుతుంది. మనం ఇంట్లోనే న్యాచురల్గా దొరికిన ఇంగ్రీడియంట్స్తో మనం హెయిర్ ప్యాక్ అయితే రెడీ చేసుకోవచ్చు. సో మనం ఇందాక ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ జల్లీలా ఫామ్ అవుతుందన్నమాట. దాన్ని అయితే గాజు బాటిల్లో స్టోర్ చేసుకుంటున్నాను. క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉంది కదా, సో నెక్స్ట్ టైం పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పేసి ఇదైతే ఒక 1 వీక్ అలా స్టోర్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేయడం కొంచెం కష్టం అనుకోవచ్చేమో, కానీ హెయిర్ లేని వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. ఇంకా ఉన్న హెయిర్ కూడా ఊడిపోతుంటే ఆ బాధ ఏంటో అర్థమవుతుంది. సో ప్రతి ఒక్కరికి ఉన్న సమస్యే కదా. నేను ఆలోచించేది ఏంటంటే, మన టోటల్ బాడీలో హెయిర్కి ఉన్నంత ఫస్ట్ ఇంపార్టెన్స్ మన దేనికి ఉండదు. మనం ఎంత బ్యూటిఫుల్గా ఉన్నా హెయిర్ లేదంటే అది చాలా డిసడ్వాంటేజే. అయితే హెయిర్కి సంబంధించి ట్రీట్మెంట్స్ అయితే బయట దొరుకుతూ ఉంటాయి. అవి చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఎవరైనా సరే హెయిర్ కేర్ అనేది ఇంపార్టెన్స్ అయితే ఇవ్వాలి. సో ఆ విషయానికి వస్తే మా చిన్నప్పటి నుంచి నేనైతే బాగా కేర్ చేసుకుంటాను నా హెయిర్ని. అలానే అన్వితది కూడా చాలా కేర్ చేస్తూ ఉంటాను. ఇంకా ఈ జెల్లీ అయితే ఆరిపోయిన తర్వాత దీనిలో కలపాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇక్కడ ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్ యాడ్ చేస్తున్నాను. ఇది వేయడం వల్ల హెయిర్ అనేది నరిష్గా కనిపిస్తుంది. నేనైతే ఒక 3 క్యాప్సిల్స్ అయితే యాడ్ చేశాను దీనిలో. ఇంకా ఈ ప్యాక్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో 1-2 సార్లు ట్రై చేసి అంతటితో ఆపేయకుండా కనీసం ఒక 40 డేస్ అయినా ఒకసారి ట్రై చేయండి. రిజల్ట్ అయితే బాగుంటుంది. ఈ ప్యాక్లో నేను యాడ్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి శనగపిండి. సో దీన్ని ఎందుకు యాడ్ చేస్తున్నానంటే, మన హెయిర్ ఫాలికల్స్లో చాలా డర్ట్ పార్టికల్స్ ఉండిపోతాయి అన్నమాట. మనం అప్లై చేసే ఎనీ ప్యాక్ మన రూట్స్ స్ట్రెంత్కి ఏమీ వెళ్ళదు. ఈ బేసిన్ని మనం ఎప్పుడైతే యూస్ చేస్తున్నామో లోపల స్కాల్ప్ అనేది ప్రాపర్గా క్లెన్స్ అవుతుంది అనమాట. క్లెన్స్ అయ్యి ఆ ప్యాక్లో ఉన్న ఎసెన్షియల్ అంతా కూడా మన రూట్స్లోకి వెళ్ళేలాగా హెల్ప్ చేస్తుంది. మనం ఎంత ఏం చేసినా ముందు స్కాల్ప్లో నుంచే వెళ్ళాలి కదా. సో స్కాల్ప్ని చాలా నీట్గా ఉంచుకోవాలి. అందుకని 2 స్పూన్స్ ఆఫ్ బేసిన్ని యాడ్ చేసి దానిలో కొంచెం వాటర్ పోసి దీనిలో ఈ మిక్సర్లో యాడ్ చేయాలన్నమాట. అలానే మనం పక్కన పెట్టుకున్న ఆనియన్ వాటర్ ఉంటుంది కదా, అది కూడా ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేశాను. సో ఈ అన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చాలాసేపు మిక్స్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా స్పూన్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే విస్కర్ ఉంటే దాంతో అయినా చేయొచ్చు. కొద్దిసేపు చేసామంటే ఇలా స్మూత్ పేస్ట్ లాగా తయారైపోతుంది. ఈ బేసిన్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. మన హెయిర్ కూడా చాలా హెల్దీగా తయారవుతుంది. శనగపిండి అనేది నార్మల్గానే గిన్నెలు వాష్ చేసి చూడండి ఎంత తలతల మెరుస్తూ ఉంటాయో. ఆ డిఫరెన్స్ గిన్నెలకే అనిపిస్తుందంటే మనకెందుకు ఉండదు చెప్పండి. సో హెయిర్ అయితే చాలా షైనీగా ఉంటుంది. చిన్నప్పుడు అంటే పసిపిల్లలప్పుడు తలస్నానం చేపిస్తుంటాం కదా పిల్లలకి, ఇలా శనగపిండితోనే వేసి చేస్తూ ఉంటాము. నేనైతే మా పిల్లలకి చిన్నప్పుడు శనగపిండితోనే ఎక్కువగా తలస్నానం చేయించేదాన్ని. మంచి స్మెల్ కూడా వస్తుంది. మనం ఏ ప్యాక్ వేసుకున్నా సరే రూట్కి మొత్తం టచ్ అయ్యేలాగా ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా ఒక 45 మినిట్స్ to 1 అవర్ అయితే ఉంచుకొని హెయిర్ వాష్ చేసుకోవాలన్నమాట. మీరు ఏ షాంపూ అయితే యూస్ చేస్తున్నారో ఆ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవడమే. ఇలా ప్యాక్ పెట్టుకోవడం వల్ల మాకైతే హెయిర్ ఫాల్ కూడా చాలా తగ్గిపోయింది. ఎవరికైనా థిక్ అండ్ లాంగ్ హెయిర్ కావాలని కోరుకుంటాం కదా, ఇంకా హెల్దీగా ఉన్న హెయిర్ కావాలంటే ఇలాంటివి కొంచెం కష్టపడాల్సిందే. దీన్ని కష్టం అనుకోకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. ఇంకా ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్.